ప్రజలమైన మేము ఈ దేశ మూల భారతదేశ నాగరిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ అందరికీ జై భీమ్. మరి ఈరోజు 1997 ఆగస్టు 11వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా ఆనాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో జరిగినటువంటి లాఠీ చార్జీలో మరి ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. వాళ్ళే గోపతోటి శేషయ్య, నారాయణ. వీళ్ళకి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఆల్ ఇండియా మాల జాతి సంఘం 1/2024లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీన్ని భవిష్యత్తులో జాతిని జాగృతి చేసే విషయంలో కన్స్ట్రక్టెడ్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో, అలాగే ఏదైతే భారత రాజ్యాంగం చెప్తుందో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మరి రాబోయే కాలంలో మాల జాతి చరిత్రను ఈ దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వీళ్ళనే మరి చైతన్యవంతుని పరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసిందే ఒక ఆల్ ఇండియా మాల జాతి సంఘం అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ, మరి భవిష్యత్తులో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి దీనిని వీళ్ళ యొక్క చరిత్రనే ఒక ఏదైతే మాల జాతి డిఎన్ఏ ఉన్నటువంటి అన్ని కులాలను కూడా, అన్ని కులం అంటే మహర్, పరయ, శూద్ర, పులియ వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ జాతి యొక్క చరిత్రనే మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి మరి మాల జాతి సంఘం ఇదే ఎయిమ్స్ అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ మరి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్, మాల జాతి సంఘం వ్యవస్థాపకులు. జై భీమ్. జై భీమ్. ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఆల్ ఇండియా మాల జాతి సంఘం అధ్యక్షులు. ఈరోజు ఆగస్టు 11వ తారీఖు 1997 హైదరాబాద్లో మాల మహానాడు తరపున మరి మాల ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకించినటువంటి సంఘటన. మరి ఇద్దరు అసూలు బాశారు, అనేక వేల మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి క్రమంలో కోర్టు ద్వారా మరి మనువాదం కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుకి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏబిసిడి అనేటువంటిది రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. దరిమల ఇది మన రాష్ట్రంలోనూ పక్క రాష్ట్రంలో కూడా ఏబిసిడి అయిపోయింది. మేము ఆ రోజునే డిమాండ్ చేసాం, దళితుల్ని ఏబిసిడి చేయటం కాదు, ఈ రాష్ట్రాన్ని ఏబిసిడి చేయండి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, దండకారణ్యం ఈ 4 రాష్ట్రాలుగా ఏబిసిడి చేయండి అని ఆ రోజునే డిమాండ్ చేసాం.
కానీ దళితుల్ని విభజించారు. మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. నిజమైనటువంటి కులగణన చేసి మాలా మాదిగా రెల్లి ఇత్యాది కులాన్ని కులగణన చేసి ఆ దరిమిలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత. ఈ ఆల్ ఇండియా మాల జాతి సంఘం తరఫున మేము ఫస్ట్ డిమాండ్ ఏంటంటే, ఈ ఏబిసిడి వర్గీకరణని రద్దు చేయాలి. నెంబర్ 2, ఒకవేళ కోర్టు ఉత్తర్వులను అనుసరించి మీరు చేయాలనుకుంటే, మీరు అసెంబ్లీలో ప్రామిస్ చేసినట్టుగా ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని కులగణన చేసి దరిమిలా సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ఏబిసి అనే రిజర్వేషన్ విధానం తప్పు. జనాభా ప్రాతిపదికని తీసుకుని కులగణన చేసి దరిమిలా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, రాబోయే కాలంలో మాల జాతిని జాగృతం చేసి అంబేద్కర్ ఆశించిన ఆశయ సాధనలో ఎవరిని తిట్టే ప్రసక్తి లేదు, ఎవరిని విమర్శించే ప్రసక్తి లేదు. నిజమైన రాజ్యాంగ ఫలాల్ని అందరికీ అందించే క్రమంలో ఆల్ ఇండియా మాల జాతి సంఘం కృషి చేస్తుందని తెలియజేస్తూ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.